వాషన్వి అపార్ట్మెంట్స్ మేడపై నుంచి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుపోతాడు. త్వరగా పోలీసులు ఫోన్ చేయండి సార్. దూకాడు కదా పైనుంచి. ఏమిటండి అవతారం? బట్టలేమయ్యాయండి? విప్పేశాను. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడ విప్పారు? ఎందుకు విప్పారు? అపర్ణ, నీకు తెలుసు కదా నాది విశాల హృదయమని. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఏమైందండి? ఒక ముసలి దరిద్ర నారాయణుడు, ఒంటి మీద నూలు పోగులేదు, చలికి గజ 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 వణిగిపోతున్నాడు. నా గుండె కరిగిపోయింది. ఈ దేశంలో ఇంతమందికి బట్టలున్నప్పుడు అతనికి లేకపోవడం అన్యాయం. అందుకే ఒంటి మీద బట్టలను ఇప్పించేశాను. ఈ బట్టలైనా మీరు దానం చేసింది? కరెక్ట్. ఈ బట్టలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నేనే తెచ్చాను. ఎవరు నువ్వు? ఓహో, అప్పుడే మర్చిపోయారా? ఓహో, మీరు ఆ గోకర్ణం చెల్లెమ్మ కదూ? ఆ ముసలి బిచ్చగాడు మీకే అవుతాడు నాన్నగారా? ఇంకా నటించకండి. మీ నాటకం బయటపడిందని, మీలోని వికారం నాకు తెలిసిపోయిందని భయపడుతున్నారా? ఇంత అందమైన అమ్మాయిల చిత్రాలున్న ఈ గదిలో చందమామ చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా? ఇతను గుడ్ బాయ్ కాదండి, గొప్ప ప్లే బాయ్. చదివేది చందమామ కాదు, మీరే చూడండి. ఈయన పేరు త్రయంబకం. మా ఆవిడకు తండ్రి, నాకు మామ. వయసు 62, మనసు మాత్రం 22. ఈ శాల్తీ హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది. మన కథకు అది అనవసరం కాబట్టి జస్ట్ ఒక పెట్ట కథ. ఊర్లో ఇన్ని లాడ్జింగ్లుంటే ఈ కొండ మీదకి పట్టుకొచ్చినవేటి?
ఓపెన్ ఎయిర్ లో సరసం ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక అంతం. పదకంతం ముందు తైలం చేతిలో పడాల. నీ కష్టానికి ఇది సిస్టమ్ కదూ. ఏటిది 200? అవును మరి, పెట్రోల్ ధర పెరిగింది, తపాలా రేట్లు పెరిగాయి, రైలు ఛార్జీలు పెరిగాయి, ఆఖరికి మల్లెపూల ధర పెంచేస్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఒక్క మినిట్. మళ్ళీ మళ్ళీ అడుగుంటాం చెప్పండి. కారు దిగు. ఎందుకేటి? ఇది టాక్సీ. ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది టాక్సీనా? ఇదో పుట్టించి ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా, తపాలా రేట్లు పెరిగాయా, రైలు ఛార్జీలు పెరిగాయా, ఆఖరికి నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా? నీ భాగవతం అంతా 10 మందికి చెప్పి నీ పరువు తీపోతే చూడు. చూడు కాంతం, నీ అక్క చింతామణి అడుగు. నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది. అవసరం నీది, మీటర్ పెరిగిపోతుంది, త్వరగా తేల్చుకో. ఎత్తలే పద. అమ్మా, ముందు తైలం చేతిలో పడాలి. సర్లే తీసుకో. దట్స్ గుడ్. ఓకే. చూడమ్మా, నీకు లిఫ్ట్ ఇవ్వడానికి నేను కారు ఆపలేదు. కారు స్టార్ట్ కావట్లేదు. పర్వాలేదు. నువ్వేదో ట్రైల్స్ లో ఉన్నట్టున్నావు. నా ఫేస్ చూడు. నాకు పెళ్ళయింది, చక్కటి కొడుకున్నాడు. ఇంకెవరినన్నా ట్రై చేసుకో. హలో వరుణ్, హౌ ఆర్ యు? ఎరా గోకుల్, నువ్వా? ఏంటి ఇక్కడ పెట్టేశావు? బీటా నా బొంద. కారు చిన్న రిపేర్ వస్తేను. అవును గురు, ఉదయం నుంచి 4 సార్లు 4 రకాలుగా గొంతు మార్చి ఫోన్ చేసినా మీ ఆవిడ రాంగ్ నంబర్ అని పెట్టేసింది. అయితే అపర్ణకి నీ మీద మంచి అభిప్రాయం లేదనమాట. ఇంతకు ఎందుకు ఫోన్ చేసావు? ఏం లేదు గురు, అర్జెంట్ గా 2000 కావాల్సి వచ్చింది. నీకోసం ఆఫీస్కి బయలుదేరాను. నువ్వు లక్కీకి ఎక్కడ దొరికావు? పరగడుపునే 2000 ఏం పని? ఏం లేదు, ఒక అమెరికన్ టూరిస్ట్ తో పరిచయం అయింది. ఏజ్ 24, థ్రిల్స్ అడ్వెంచర్స్ కోసం ఇండియాకి ఒంటరిగా వచ్చింది. నా వంతు థ్రిల్ నేను ఇద్దామని. అయితే నా దగ్గర డబ్బులు. అబ్బా ప్లీజ్, నీతో తలకనిపిరా. థ్యాంక్ యూ. ఈ క్యాసెట్ నీ దగ్గర ఉంచు. ఏమిటి? సత్యనారాయణ స్వామి వ్రతం హత్యం నువ్వు చూడు, తర్వాత నేను తీసుకుంటాను. వస్తా. ఆహా, బాసు వస్తా. ఏమండి ఏమండి, ఇది బాగుంది కదండి? ఏమో, అన్ని చీరలు నాకు ఒకేలా ఉన్నాయి. ఇది ప్యాక్ చేయండి. హలో సార్. హలో. హలో, కంట్లో నలకపోయిందా? మీరు మా హోటల్లో రూమ్ తీసుకున్నారు కదా, రిజిస్టర్ లో సంతకం చేయటం మర్చిపోయారు. అటు వచ్చినప్పుడు దయచేసి సంతకం చేసి వెళ్ళండి. అలాగే అలాగే. బాయ్. నాతో ఎందుకు చెప్పలేదు? ఏమిటి? హోటల్ గది సంగతి. అసలు ఆ రూమ్ ఎందుకు తీసుకున్నట్టు? అది ఎందుకంటే ఎందుకు మర్చిపోయారా? అబ్బే లేదు లేదు. అబద్ధం వెంటనే తట్టలేదు కదూ. ఇలా పట్టుబడతానని తెలిస్తే సరైన అబద్ధం ముందుగానే ఆలోచించేవాళ్ళు, అవునా? కాదు, లక్నో నుంచి ఒక డీలర్ వస్తే అతని కోసం హోటల్ రూమ్ తీశాను. అదంతా ఆఫీస్ వ్యవహారం. ఈ చీర నీకు బ్రహ్మాండంగా ఉంటుందో. మీకు అన్ని చీరలు ఒకేలా కనిపిస్తాయి కదూ. ఏదో వ్యవహారం చేస్తుంటారే. చూసారా, నీ చెప్పలా మా ఆయన ఉత్త స్టూపిడ్ అని. అయినా మీ డ్యూటీ బి షిఫ్ట్ కదా, ఇప్పుడే చెరవటి. ఎట్టా నేను షిఫ్ట్ మార్చుకున్నానులే. అసలు మందలు చెప్పమంటే మాట మారుస్తుండవే. నీ మొహం చూస్తుంటే చీదర పడతా ఉంది. ఓ మిమ్మల్ని ఏమండి, ఎందుకండి అంత కోపం? నేను చెప్పేది కొంచెం వినండి. ఎట్టా వినమంటావే? నీ ఎవరు నీ కళ్ళారా చూస్తుంది కంటే మన ఇద్దరికి కుదరదు కానీ నీకు నాకు చెల్లు. సార్,
నా గురించి మీ ఇద్దరు విడిపోవడం ఏమీ బాగలేదు. మీరు ఊరుకోండి. ఏమండి, చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పోయే. పాపం వినండి. మీరు ఊరుకోండి. భార్యాభర్తల పోట్లాట్లో బయట వాళ్ళు మీరు తలదొచ్చకండి. ఏమండి, చాలు పోయే. ఏమండి, ఆగండి. ఏమండి, మీరు కోపం తెచ్చుకోకుండా నీ చెప్పే మాట కొంచెం విని వెళ్ళండి. ఏందంట నువ్వు చెప్పేది నేను వినేది? 6 నెలల క్రితం మన ఇంటికి వచ్చిన ఫ్రిడ్జ్ చూసారుగా. అయితే 4 నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ, 2 నెలల క్రితం వచ్చిన వాటర్ కూలర్ చూసారుగా. అవన్నీ ఈయనే కొనిచ్చారు. ఎట్టా మరి ఆ మందుల ముందే చెప్పొచ్చు కదా. నన్ను చెప్పనిస్తేగా. ఇవన్నీ నేను కొన్నాను. మధ్యలో మీరేమిటండి? మా వ్యవహారంలో మీకేం పని? అబ్బాయి మన ఇంటికి వస్తే అట్ట నిలబడి మాట్లాడుతుండవే, మంచి మర్యాద ఉండవల్లా. అది నేను చూసుకుంటాను, కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి. సర్లే నేను పోతుండే కానీ మళ్ళా ఎప్పుడు వచ్చేది? భోజనం చేసుకుని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకొని రండి. అబ్బాయ నీ పేరుందిగానే వరుణ్. అన్నీ ఉన్నాయి, అన్నీ కొనిచ్చినావు, ఒక్క వాషింగ్ మిషన్. సర్లే మీరిద్దరు చూసుకోండి, అబ్బాయి జాగ్రత్త. విశ్వేశ్వరి, నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం. లేకపోతే ఈ పాటికి ఎంత గొడవ అయిపోయి ఉండేది. నాకు బీపీ రైజ్ అయిపోయింది అనుకో. అది సరే, ఫ్రిడ్జ్ టీవీ నేను కొనిచ్చానా? ఇవన్నీ ఆయనకి తెలియకూడదని నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను. మరి ఇవన్నీ ఎవరు కొనిచ్చినట్టు? మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో. అంటే నువ్వు ఆ టైపా? కాదు, ఫ్యామిలీ టైప్. అటువంటి టైప్ ఒకటి ఉందా? అయినా మీరంటే నాకెంతో ఇష్టం, మీరంటే నాకెంతో ఇష్టం అన్నావుగా. అలాగే చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను, కానీ నిజంగా ఇష్టం ఉండి కాదు. 500 ఇవ్వండి. 500? ఎందుకు, దేనికి? నా సర్వీసెస్ కి. ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఇవ్వకపోతే నువ్వు ఇక్కడ నుంచి కదలలేవు. నువ్వా? నన్ను నువ్వు అంటావా? ఉత్తి నువ్వు కాదు, పోడి నువ్వు. టీ. నేను